हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल सिंपल गा टेस्टीगा वंकाय पुलुसु एला प्रिपेर चेयालो चूपिस्तानु। ముందుగైతే ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 4 ఉల్లిపాయలు ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి। ఆనియన్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి। సో ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 4 టమాటా ముక్కలను కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి। టమాటా అనేది బాగా మగ్గాలండి, మగ్గితేనే కర్రీ అనేది బాగుంటుంది। మీకు టమాటా అనేది కాస్త తొందరగా మగ్గాలనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని టమాటా అంతా కూడా బాగా కలిసేడుగా ఉడికించండి। టమాటా అంతా కూడా ఉడికిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలంతా కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించండి। వంకాయ అనేది ఆయిల్ లోనే ఒక 20% దాకైనా ఖచ్చితంగా ఉడకాలండి। ఆ విధంగా ఉడికితేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టేస్ట్ కి సరిపడంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ కారంలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి। మీరు అప్పుడప్పుడు మూత అయితే పెట్టుకొని లో ఫ్లేమ్ లో అయితే పెట్టి ఒక 20 మినిట్స్ పాటు ఈ విధంగా బాయిల్ చేయండి। వంకాయ అనేది ఒక 70% ఈ విధంగా బాయిల్ అయిపోతుందండి। ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి। ఇప్పుడు ఆ రసం వరకే తీసేసి ఈ విధంగా వంకాయలు మొత్తం కూడా వేసేసుకొని బాగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని అడుగు అనేది అంటుకోకుండా బాగా కలుపుకుంటూ ఉడికించండి। ఇప్పుడు టేస్ట్ కి సరిపడంత వాటర్ కూడా ఒక 2 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోండి। వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం పులుసు అంతా కూడా సరిపోయిందో ఒకసారి చూసుకొని మూత అయితే పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ దాకా అయితే బాయిల్ చేయండి। ఈ విధంగా బాయిల్ చేస్తే కూర అనేది బాగా చిక్కటి కండెన్సీకి వచ్చేస్తుందండి। చూసారు కదండి, ఈ విధంగా చిక్కగా వస్తుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। మీకు చింతపండు ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు టమాటా అనేది ఎక్కువ వేసుకొని చింతపండు అయినా తగ్గించుకోవచ్చండి। సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి। సో తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి।